హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. మరో వివాదంలో పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ పిఎస్ టౌన్ కరీంనగర్ 1 టౌన్ పిఎస్ లో కేసు నమోదంట. మరో వివాదంలో దిగారు. వివాదం అయింది. ఏంటి పాడి కౌశిక్ రెడ్డి? ఈయన అసలే నోరు తెరిస్తే ఏదో ఒక కాంట్రవర్సీగా అవుతాడు. కరీంనగర్ 1 టౌన్ పిఎస్ లో ఈయనపైన కేసు నమోదైందంట. అసలు ఏం జరిగిందో చూద్దాం. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇటీవలే పోలీసులపై చేసిన వ్యాఖ్యలను అభ్యంతరంగా ఉండడంతో ఆయనపై కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసుల గురించి ఏదో వంకరగా కాంట్రవర్సీగా అసహ్యంగా మాట్లాడారంట ఈయన కౌశిక్ రెడ్డి. సో కేసు నమోదు చేశారంట. మరో వివాదంలో పాడి కౌశిక్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు కరీంనగర్ 1 టౌన్ పిఎస్ లో కేసు నమోదంట. ఈయన మహానుభావుడు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్ తో వివాదాల్లో చిక్కుకునే హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే పోలీసులపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉండడంతో పలువురు ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ టౌన్ లో పార్టీ శ్రేణులతో కౌశిక్ రెడ్డి సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో కౌశిక్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి కీలకమైన కామెంట్స్ చేశారంట. కరీంనగర్ టౌన్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు రెచ్చిపోతున్నారని, కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఏ స్థాయి అధికారులు అయినా వదిలేదు లేదని, కబద్దార్ మిత్తితో సహా చెల్లిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. మీ హయాంలో పోలీసులు మీడియాల మీద వీళ్ళ మీద వాళ్ళ మీద దోచుడు, అరాచకం, దోపిడీ, దుర్మార్గం, దౌర్జన్యం ఎలా చేశారండి? పోలీస్ వ్యవస్థను అంత నిర్వీర్యం చేశారు, చిన్న భిన్నం చేశారు, ఒక రజాకార్లా పరిపాలించారు. మీరు పోలీసులను సరిగ్గా వాడుకోలేదా? మీరు ఏమైనా పత్తిలో ఉన్నారా? ఏంటి కౌశిక్ రెడ్డి గారు ఇలా మాట్లాడతారు? నాకు అర్థం కాదు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పలు వార్తాపత్రికల్లో ప్రచురం అయ్యాయి. అయితే ఈ విషయంపై కరీంనగర్ కు చెందిన పురుషోత్తం ఆశీష్ గౌడ్ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పురుషోత్తం ఆశీష్ గౌడ్ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారంట. పోలీసుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారని, కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని వారు పిటిషన్లో కోరారు. పోలీసులు హట్టారంట. పోలీసుల్ని చిన్న చూపు చూస్తూ వాళ్ళని ఏదో అవమానంగా మాట్లాడినట్టు వాళ్ళు హట్టే వెంటనే కేసు నమోదు చేశారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డిపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గతంలో ఏఐసీసీ నేత మాణికంఠ ఠాకూర్పై కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నారని ఆరోపించారు. ఆయన ఎక్కడ తెచ్చుకున్నారంటే ఏమైనా ప్రూఫ్ చూపించగలరా? ప్రూఫ్ లేని ఎందుకు మాట్లాడతారు కౌశిక్ రెడ్డి గారు? నాకు అర్థం కాదు. ఎందుకు ప్రతిసారి ఎందుకు వివాదాలు ఉంటారు? నాకు అర్థం కాదు. హుజురాబాద్ ఎమ్మెల్యేలు మీకు గౌరవంతో మీకు ఓటేసి గెలిపించి నియోజకవర్గ పరిపాలన అభివృద్ధి చేస్తాను, మీకు ఓటేసి అసెంబ్లీకి పంపిస్తే వివాదాలు చేస్తారా? నియోజకవర్గ పరువు తీసుకున్నావు కదా కౌశిక్ రెడ్డి. నువ్వు గుండాలా వ్యవహరిస్తాను. మీరు ఇంత అహంకారం పోబట్టే పండబెట్టి తొక్కారు ఇక్కడ జనాలు మిమ్మల్ని, మీ పార్టీని. అయినా మీ ఫక్కర్ తగ్గట్లేదు చూడండి. కౌశిక్ రెడ్డి కామెంట్లపై మాణికంఠ ఠాకూర్ పరువు నష్టం దావా వేగి ఇటీవల కౌశిక్ మధుర కోర్టుకు సైతం హాజరయ్యారు. ఆల్రెడీ నా మహానుభావుడు కోర్టుకి వెళ్ళి వచ్చాడంట మధురైకి. అయినా వీళ్ళకి పగరు దగ్గర చూడండి ఎంత ఫక్కర్ మాటలు మాట్లాడుతున్నారు. మరో వివాదాలు నేను చెప్తున్నాగా, బీఆర్ఎస్ శ్రేణులు ఊళ్ళు దగ్గరికి మాట్లాడండి. ఎవరైనా సరే, కాంగ్రెస్ అయినా బీజేపీ వాళ్ళైనా ఎవరైనా సరే. ఎందుకంటే మీరు పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని మీరు బాగా అరాచకం చేశారు మీ ప్రభుత్వంలో. ఇప్పుడున్న ప్రభుత్వంలో అలాంటివి ఏం జరగట్లేదు. బట్ మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని రెచ్చగొట్టకండి. ఈ వ్యవస్థ మంచిగా సెటరేట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మీరు చేయకపోయినా పర్లేదు కానీ దొబ్బకండి, డిస్టర్బ్ చేయకండి. అనవసరంగా ఇంకోళ్ళని ఎదవలు చేద్దామని మీరు ఎదవలు అయిపోతున్నారు. ఈ పిచ్చి పిచ్చి కామెంట్స్ మానుకుంటేనే మీకు కానీ మీ పార్టీకి కానీ మంచిది. లేని పక్షంలో ప్రతిపక్ష హోదా లేకుండా పోతుంది మీ పార్టీ. ఈ ఫకర్ మాటలు తగ్గించుకోండి. కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుకున్నారు. ఏమైంది? కరీంనగర్ 1 టౌన్ పిఎస్లో మీ పేరు కేసు నమోదే. ఆల్రెడీ ఇలానే మీరు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు పీసీసీ పదవి కొనుక్కున్నారని మీరు గతంలో చేసిన వ్యాఖ్యలకి మాణికంఠ ఠాకూర్ గారు పరువు నష్ట దావా కేసు వస్తే మీరు మధురై కోర్టుకి వెళ్ళి మీరు సంజయ్ ఇచ్చుకొచ్చారు. అవసరం మనకి? ఎవరన్నా చూసి రెచ్చిపోకండి. కనీసం మంచిగా ఉంటా, ప్రజల కోసం ప్రజానాయకుడిగా పనిచేస్తా, ప్రజలు మళ్ళీ ఇంకోసారి మీకు ఓటేసి అభివృద్ధి కోసం మీకు ఫోకస్ చేస్తారు. మీకు ఓట్లేసి గెలిపించింది ఎందుకు? అభివృద్ధి చేస్తారని, అరాచకం చేస్తారని కాదు. మీ అహంకారమే మీకు ఇంకా చెప్పాలి సమాధానం. కానీ ఇలా మాట్లాడడం అయితే దారుణం. దీన్ని ఖండాలుగా మేము కూడా ఖండిస్తున్నాం. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.